ఏ పార్టీ వాళ్ళు? చాలా పార్టీలు ఏం శివశంకర్ గారు అన్ని పార్టీలు స్కోప్ ఉందా? ప్రచారం చాలా వింటున్నాం, లేకపోతే కొడాలి నాని వాళ్ళ ఆరోపణలు వింటున్నాం. నిజమేనా? 100 కోట్లు ఉంటే 50, 100 కోట్లు ఉంటే ఎంపీ, 50 కోట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్ అనా? జనరల్ స్లోగన్. రజనీకాంత్ గారు ఎప్పుడు మా పార్టీ ఆ రకంగా ఏ రోజు మాట్లాడలేదు. రవి గారు అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. రవి గారు ఏంటంటే మేము జనసేన ఒకలా కనబడుతుంది. ఇప్పుడు వామపక్షాలు మరీ అంత చౌకబారు కాదు సార్, నేను మరీ అంత చౌకబారు కాదు, మరీ అంత చౌకబారు కాదు. పవన్ కళ్యాణ్ కూడా ప్రాగ్మాటిక్ అయ్యారు ఈసారి. పవన్ కళ్యాణ్ ప్రాగ్మాటిక్ అయ్యారు. వినండి సార్ ఒక్క మాట. ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళని మీరు చెప్పిన అందరి వివరాలు నాకు చెప్తారా సార్? కాదు సార్, ఇతర నేను ఒకటైతే నిజం రజని, చిరంజీవి హయాంలో కొంత దుష్ప్రచారం జరిగింది, అది నిజం. గతసారి పవన్ డిఫరెంట్గా ఉన్నాడు, అది నిజం. కానీ ఈసారి అదే అంటున్నా నేను, అజ్ఞాతవాసి లాగా అనేక పనులు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీని నిలబెట్టడానికి చేస్తున్నాడు. ఆయన తప్పదు, అది పార్టీ నిలబడాలి, తెలుగుదేశంతో నడవాలంటే కుదరదు అనే ఒక వాస్తవిక దృక్పథానికి ఆయన వచ్చాడు. శివశంకర్ గారికి అడ్మినిస్ట్రేటివ్ అని బాగా తెలుసు. కాబట్టి ఏదో నేను జూపూడికి కూడా చెప్పేది ఏంటంటే విప్లవం వచ్చేసింది అనే స్థాయిలో వద్దు. కొన్ని పథకాలు ఉన్నాయి. అదే నిజం. శివశంకర్ గారు జీరో బడ్జెట్ స్లోగన్ ఇప్పుడు ఉందా? బడ్జెట్ వదిలేండి, ముందు టికెట్లకు డబ్బులు నిజంగా వస్తుందా లేదా ఇప్పుడు స్కీమ్ చెప్పండి. ఎందుకంటే చాలా మంది టికెట్లు వచ్చేవాళ్ళు, రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి శివశంకర్ గారు. ఇప్పుడు రజనీకాంత్ గారు, మేము ఇందాక రవి గారు అన్నట్టు 100 కోట్ల ఎంపీ, 50 కోట్లు ఎమ్మెల్యే అన్నది తీవ్రంగా మేము ఖండిస్తామండి. అటువంటి సంస్కృతి జనసేన పార్టీలో లేదండి. ఎక్కడనుందా? రెండవది ఎక్కడైనా ఉంటే చెప్పమని ఏదో గాలి వార్తలు గాలిపోగు చేసి మా మీద అంటే అది కరెక్ట్ కాదండి. మేధావులు ఆ రకంగా మాట్లాడకూడదు. జీరో బడ్జెట్ స్లోగన్ ఉందా శివశంకర్ గారు? జీరో బడ్జెట్ స్లోగన్ ఉందా ఇప్పుడు? అసలు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇప్పుడు జీరో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ అంటే మీ అవగాహన ఏంటి? కాదండి, జీరో బడ్జెట్ అని పెట్టకండి. ఆ స్లోగన్ ఉందా లేదా? ఇప్పుడు అలా కాదండి, జీరో బడ్జెట్ అని ఎందుకు దాన్ని అంటారు? ఇప్పుడు అది మీరు అన్నారా లేదా? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఎవరైతే 100 కోట్లు 50 కోట్లు తీసుకుంటున్నారో వాళ్ళు ప్రశ్నించండి రవి గారు, వాళ్ళు ప్రశ్నించండి. గల్లా పెట్టున్న వాళ్ళకి టికెట్ అనే స్కీము జూపుడి గారు. సార్ ఇప్పుడు సరే, ఇద్దరు అంటే మన నలుగురు ప్రోగ్రెసివ్ ఎలిమెంట్సే, కానీ ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ సామాజిక నేపథ్యాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని అడ్రస్ చేయటం కోసం మేము సామాజికంగా, ఆర్థిక పరంగా అట్టడుగు వర్గాల ప్రయోజనాలని ఏ విధంగా ముందుకు తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. గత చరిత్ర అంతా తవ్వి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే అంశం వెళ్ళిందా? ఎస్ సార్ మేము వస్తున్నాం రవి గారు. నేను సార్ ఎన్టీఆర్ని కోట్ చేశాను సార్. ఇప్పుడు ఈ తెలుగుదేశం మైనస్ ఎన్టీఆర్ కదండి. ఇప్పుడున్న తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశమా రవి గారు? మీరు అనుకుంటున్నారా? దాంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ చంద్రబాబు